హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్కి ఉండే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మరి మీరు ఎక్కువగా బయట ఫ్రెండ్స్తో తిరగడానికి ఇష్టపడతారా, లేక ఎక్కువగా సింగిల్గా ఉండటానికి ఇష్టపడతారా? కొంతమంది ఎక్కువ సమయాన్ని ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు జీవితం మీద ఆలోచన కంటే ఎంజాయ్మెంట్ మీద ఉండే ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. క్రియేటివ్గా ఆలోచించేవారు, ఎక్కువగా ఇంటెలిజెన్స్ని కలిగిన వారు మాత్రం ఎక్కువగా లోన్లీగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. అలా అని 24 గంటలు ఇంట్లోనే ఉంటారని చెప్పడం లేదు. చాలా తక్కువగా బయటికి వెళ్తారని చెప్తున్నాం. ఈ వీడియోలో హైలీ ఇంటెలిజెంట్ పీపుల్కి ఉండే 9 రీజన్స్ గురించి ఇప్పుడు చెప్తాం. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ది వాల్యూ ప్రొడక్టివిటీ. చాలామంది గ్రూప్గా ఫామ్ అయ్యి వర్క్ని కంప్లీట్ చేస్తారు. కొంతమంది సింగిల్గా అస్సలు కంప్లీట్ చేయలేరు. చేసే పనిని సింపుల్గా కంప్లీట్ చేసే క్యాపబిలిటీ ఉండకపోవచ్చు, లేదా క్యాపబిలిటీ ఉన్నప్పటికీ బద్ధకం వల్ల చేయలేకపోవచ్చు. చాలామందికి వర్క్ని కంప్లీట్ చేసే తెలివితేటలు ఉన్నప్పటికీ చేయాలని అనిపించకపోవడమే ఫెయిల్యూర్కి రీజన్ అవుతుంది. అందరిలో ఒకరిలా మిగిలిపోవడానికి కారణమవుతుంది. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కువగా ఓన్గా వర్క్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. మీలో ఎంతమంది ఓన్గా వర్క్ని నేర్చుకోవాలనుకుంటున్నారు? గ్రూప్ వర్క్ ఎక్కువసార్లు ప్రాఫిట్ తెస్తున్నప్పటికీ సింగిల్గా నేర్చుకోవడానికి ట్రై చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. నంబర్ 2, దే ఆఫన్ హ్యావ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్. కొంతమంది ఓ విషయాన్ని ఒక విధానంలోనే చూస్తారు. ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రం ఒక్క విషయాన్ని కొన్ని యాంగిల్స్లో చూస్తారు. ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి కొన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఒక విషయాన్ని 4 రకాలుగా ఆలోచించి బెస్ట్ని చూస్ చేసుకోవడంలో ముందుండాలి. 4 రకాలుగా ఆలోచించి ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో ముందుండాలి. నంబర్ 3, దే ఆర్ కంఫర్టబుల్ బీయింగ్ డిఫరెంట్. అందరూ బీఎస్సీ చదువుతున్నారని మీరు కూడా అదే గ్రూప్లో జాయిన్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఎంపీసీనే చదువుతున్నారని మీరు కూడా ఎంపీసీనే చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కానే కాదు. నా లైఫ్లోనే ఎంతోమందిని చూశాను. ఎంతో ఇష్టమైన గోల్స్ని వదిలేసుకొని అందరితో పాటే ముందుకు వెళ్తుంటారు. ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు. మీకు కంఫర్ట్గా ఉండే విషయాల్లో మీ జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వండి. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ నచ్చిన గోల్ కోసం, నచ్చిన దారిలో వెళ్ళడం కోసం మాత్రమే ట్రై చేస్తారు. నంబర్ 4, దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ రీడింగ్. చదవడం అనేది ఎంతో మంచి అలవాటు. ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటుంటారు. హిస్టరీ గురించి తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే ఎన్నో విషయాలతో పాటుగా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు. మీ లైఫ్లో రీడింగ్ అనేది ఓ భాగంగా మార్చుకోండి. మీకు అంత టైం లేకపోతే ఫ్రీ టైంలో అయినా ఆడియో బుక్స్ ద్వారా వినండి. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. మీ లైఫ్లో మీరు ప్రతిరోజు ఎంతో కొంత టైంని అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు. మీరు వేస్ట్ చేసే టైం ఎంత అని కౌంట్ చేశారా? మీరు మీ రోజులో వేస్ట్ చేసే టైంని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కొంతసేపు అయినా కేటాయించండి. బుక్స్ మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తాయి. అదే జ్ఞానం కూకు ఎఫ్ఎం ద్వారా మీ వరకు చేరుతుంది. ఎన్నో ఆడియో బుక్స్ కూకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్నాయి. తెలుగులోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సాధించడానికి కష్టంగా అనిపించే వాటి కోసం ఏం చేయాలి? మనం కన్న కలల్ని గెలుపు వైపు ఎలా నడిపించాలి? సాధించలేదంటూ లేదు అని చెప్పగలిగే విషయాలు ఆర్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇలాంటి మరెన్నో ఆడియో బుక్స్ని వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూకు ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. ఆర్ కూపన్ కోడ్ T50. ఈ యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 5, దే డోంట్ సీక్ సోషల్ వ్యాలిడేషన్. మీ పక్క నుండే అందరినీ ఇంప్రెస్ చేస్తూ కూర్చుంటారా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆగిపోతున్నారా? అయితే మీరు మీ చేతులతోనే మీ సక్సెస్ని దూరం చేసుకుంటున్నారు. హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ అందరినీ ఇంప్రెస్ చేస్తూ కూర్చోరు. సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్స్ మీ జీవితంలో మీ టైంని తినేలా ఉండకూడదు. అందరి అభిప్రాయాలను తీసుకోవడానికి ట్రై చేయకండి. మీరు మంచి పని చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా అప్రిషియేషన్ అనేది వస్తుంది. నంబర్ 6, అప్రిషియేట్ అదర్స్ మోర్. ఒంటరితనం అనేది ఎప్పుడైనా మీలో విల్ పవర్ని బయటకు తీస్తుంది, మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. అలా అని మిమ్మల్ని ఎవరితోనూ మాట్లాడకుండా ఉండమని చెప్పడం లేదు. జీవితంలో తీసుకునే ముఖ్యమైన విషయాల్లో మాత్రమే మీరే ఆలోచించాలి. వేరే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారంటే నేను నమ్మను. ఇంటెలిజెంట్ పీపుల్ మాత్రం జీవితంలో తీసుకునే ముఖ్యమైన విషయాల్లో 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
నచ్చిన వ్యక్తులతో టైంని క్వాలిటీగా స్పెండ్ చేస్తారు. ఎదుటివారు మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే కోపం, పగలు అనేవి మీలోని ఆలోచనల్ని చంపేస్తాయి. వీలైనంత వరకు పాజిటివ్గా ఉండటానికి మాత్రమే ట్రై చేయండి. నంబర్ 7, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఇంప్రూవ్ అవ్వడం ఎంతో ఇంపార్టెంట్. అలా అని ఉన్నదానితో హ్యాపీగా లేకపోవడం కూడా తప్పే. ఇంటెలిజెంట్ పీపుల్ ఏదో జరిగిపోతుందని అనవసరంగా ఊహించుకోరు. ఈ నిమిషం ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా మీరు ఎంజాయ్ చేయలేకపోతే ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతారు. నంబర్ 8, దే ఆఫన్ హ్యావ్ డిఫరెంట్ స్కెడ్యూల్స్. చాలామంది డే టైంలో కంటే నైట్ టైంలో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కొన్ని స్టడీస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే డే టైంలో కంటే ఈవినింగ్ టైం నుండి ఆలోచనలు ఇంకా బాగా వస్తాయి. వర్క్ని కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతారు అని తేలింది. ఇంటెలిజెంట్ పీపుల్లో చాలామంది ఈవినింగ్ నుండి వర్క్ ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు. లాస్ట్ వన్, నంబర్ 9, టైమ్ ఆఫ్ డెసిషన్స్. సమయం, సందర్భం గురించి ఇంటెలిజెంట్ పీపుల్ ఆలోచించి మాట్లాడతారు. తొందరలో మాట ఇచ్చేయడం, ఆ తర్వాత బాధపడడం అంటూ జరగదు. ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని అన్ని యాంగిల్స్లో ఆలోచించాకే ఫిక్స్ అవుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.